మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. మరి రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం టేస్టీ స్నాక్ చేస్తున్నారా, స్వీట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? స్నాక్ చేస్తున్నాను. ఇది చిన్న పిల్లలకి చాలా ఇష్టం. ఓ శాండ్విచ్. వావ్, నాకు కూడా ఇష్టం. అంటే గబగబా చేసుకొని గబగబా తినేసేయచ్చు. అంటే ఇంకొంచెం మంచి టేస్ట్ గా చేస్తున్నాను. ఓకే. కార్న్ అంటే స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను, కొంచెం క్రీమీగా వచ్చేటట్టు. కార్న్ క్రీమీ శాండ్విచ్ అండి. క్రీమీ శాండ్విచ్. వావ్. మరి కార్న్ క్రీమీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కార్న్ క్రీమీ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 4, వెన్న 1 టేబుల్ స్పూన్, తురిమిన చీజ్ కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, లెట్యూస్ కొద్దిగా, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెజ్ మయోనైజ్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి శాండ్విచ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే. సో ఇక్కడ మనకి స్టవ్ తో అవసరం లేదు, అసలు పని మనకు శాండ్విచ్ తో స్టవ్ పెద్దగా అవసరం ఉండదు. ఉడికించిన స్వీట్ కార్న్ అండి. ఓకే, కలిపేసుకొని బ్రెడ్లకి అప్లై చేసుకొని తినేయటమే. ఎస్, అందుకే అంటే చాలా ఇళ్లలో ఏంటంటే చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ట్రై చేస్తూ ఉంటారు. చేసేసుకుంటాం. ఈ మధ్య పిల్లలకి చక్కగా స్లైసెస్ అవి కట్ చేసి ఇస్తే అరేంజ్ చేసేసుకొని హ్యాపీగా తినేస్తున్నారు. ఎస్, చీజ్ అండి. ఓకే, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, వెల్లుల్లి ఉంటే కొంచెం బాగుంటుంది. సో ఈ ఫ్లేవర్ కొంచెం ఇష్టం లేని వాళ్ళు ఇది లేకుండా చేసేసుకోవచ్చు. సో వెజ్ మైనస్ మనకి ఈజీగానే మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. సో దీంట్లో మనకు క్రీమ్ బేస్ ఉంటుంది కాబట్టి అడిషనల్గా నేను క్రీమ్ యాడ్ చేయట్లేదు. ఓకే ఓకే. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా టొమాటో సాస్, సరిపడా ఉప్పు. సో మైనస్ లో కూడా ఉంటుంది కాబట్టి సీజనింగ్ చూసి యాడ్ చేసుకోవాలి. టొమాటో సాస్ లో ఉంటుంది. సలాడ్ లీఫ్ లెట్యూస్ నేను ఇలా పైన కట్ చేసి పెట్టేశాను. లేదు అనుకుంటే మనం స్లైస్ పైన కొంచెం ఆ లీఫ్ అలాగే క్లీన్ చేసి కట్ చేసుకొని పైనుంచి స్టఫింగ్ పెట్టేసుకోవచ్చు. పాస్లే, సో ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఆ క్రీమ్ అంతా స్ప్రెడ్ అయిపోతే మనకి స్టఫింగ్ అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, మరి మిక్స్ చేసేస్తూ ఉంటారా? మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు ఈ మిక్స్చర్ రెడీ చేసేస్తూ ఉంటారు. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక మంచి చిట్కా చూసేద్దాం. చిన్నపిల్లలకు చాక్లెట్లు తినద్దు, పళ్ళు పాడైపోతాయి, పళ్ళు పుచ్చిపోతాయి అని తల్లులు ఎంత చెప్పినా వాళ్ళు మానరు. చాక్లెట్లు తింటూనే ఉంటారు. పళ్ళు పుచ్చిపోవడం మాట పక్కన పెడితే బట్టలకు కూడా ఆ మరకలు అతికించుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వెనిగర్లో కాటన్ కొద్దిగా అద్ది ఆ మరక ఉన్న ప్రదేశంలో కాసేపు అద్ది ఉంచి ఒక 5-10 నిమిషాల తర్వాత కనుక శుభ్రంగా డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఆ మరక పోతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రెడీ రాజు గారు? ఎస్. అది కూడా ఏదో చక్కగా సాలడ్ లో తీసేసుకోవచ్చండి. సో బ్రెడ్ స్లైసెస్ కి ఓకే బటర్ అప్లై చేస్తున్నాను. సో మనం గ్రిల్ చేసుకుంటున్నామా? ఎస్ అండి. ఓకే. సో ఇది మనము ప్లెయిన్ గా తీసుకున్నా అట్లా గ్రిల్ చేసుకున్నా ఇంకా మనకి చాయిస్ ని బట్టి కరకరలాడుతూ బాగా కావాలంటే అలా చేసుకోవచ్చు. సాఫ్ట్ గా అంటే హ్యాపీగా, అంటే ఎక్కువ ఆకలేసేస్తూ టైం లేదనుకుంటే అన్ని ఫాస్ట్ గా కలిపేసుకొని అలా తినేసేయచ్చు. వీటిపైన ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కార్న్. సో ఆల్రెడీ నేను గ్రిల్ కొంచెం ప్రీహీట్ చేసి పెట్టేశాను. సో దీనిపై నుంచి ఇలా క్లోజ్ చేసేసి సో ఇలా వేడివేడిగా ఇచ్చేస్తే, అంటే ఇప్పుడు బేసిక్ గా సీజన్ కూడా చాలా చల్లగా అయిపోయింది. ఇలాంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ఇది మనకు గ్రిల్ అయిపోతే రెడీ అండి. ఆన్ చేసేసారా? ఆన్ చేసేసి. సో
సో మరి కార్వింగ్ చేసేస్తారా అది గ్రిల్ అయ్యేలోగా? జస్ట్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. ఫ్రెష్ క్రీమ్ అలాగే టొమాటో సాస్తో. ఓకే. మామూలుగా సాస్ని కొంచెం లూజ్ చేసుకుంటామండి ఇది. అలా ప్లేట్ మొత్తం సాసెస్ ఇస్తే చక్కగా నాకేస్తారు. సో దీని పక్క నుంచే వేసుకుంటున్నాం. కర్డ్ అని వేసుకోవచ్చు, ఫైన్గా బీట్ చేసి క్రీమీగా చేసేసి. ఓకే. సో టూత్ పిక్తో జస్ట్ అలా పైకి లాగేసేయాలి. ఓకే, గ్రిల్ కూడా అయిపోయిందండి. స్మెల్ వస్తుందా? లైట్ ఆఫ్ అయిపోయిందా? ఓకే. సో ఇది వేసుకున్న తర్వాత మిగతా అంతా మనకి టూత్ పిక్తోనే వర్క్ ఉంటుంది. కొంచెం అవి కరెక్ట్ టెక్స్చర్లో కలుపుకుంటే అటు ఇటు స్ప్రెడ్ అయిపోకుండా బాగా అనిపిస్తుంది. ఎస్ అండి. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఓకే, తీసేయండి రాజు గారు ఫాస్ట్గా. అది వేడి తగ్గక ముందే, పొగలు ఆరక ముందే తినేద్దాం. మరీ అంత వేడివేడిగా తినకండి, కాలుతుంది. ఊరికే చెప్పా. సో సైజెస్ అనేది మన ఇష్టం అండి, షేప్ కూడా. ఓకే, సో కలర్ఫుల్ ప్లేట్. చాలా బాగుంది రాజు గారు. నైస్ డెకరేషన్ అండ్ శాండ్విచ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు అసలు. ఓకే అండి, మరి టేస్టీ టేస్టీ కార్న్ క్రీమీ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. కార్న్ క్రీమీ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, తురిమిన చీజ్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, వెజ్ మయోనైస్, మిరియాల పొడి, టొమాటో సాస్, ఉప్పు, లెట్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకి వెన్న రాసి ఉంచాలి. 2 బ్రెడ్ స్లైస్ల మధ్యలో కార్న్ మిశ్రమం ఉంచి టోస్టర్ లో గ్రిల్ చేసుకోవాలి. అంతే, కార్న్ క్రీమీ శాండ్విచ్ రెడీ. కార్న్ క్రీమీ శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే, చూడడానికి కూడా చాలా బాగుంది. లోపల మొత్తం ఫుల్ కార్న్, ఆ చీజ్ అన్ని కూడా బాగా మెల్ట్ అయ్యి. ఎస్, పర్ఫెక్ట్ గా ఉంది. ఆ బ్రెడ్ అంతా కూడా చాలా బాగా టోస్ట్ అయింది. కొంచెం అంటే ప్లేన్ గా కన్నా కొంచెం ఇలా టోస్ట్ చేసి తీసుకుంటే లోపల సాఫ్ట్ గా, పైన కొంచెం అలా కరకరలాడుతూ చాలా బాగుంది. అంటే ఈ టోస్ట్ చేసుకుంది ఎప్పుడైనా కూడా శాండ్విచ్ మనం ఇలా తినేస్తే కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. మళ్ళీ ఇది కనుక కాస్త చల్లారిపోతే మళ్ళీ అది సాగిపోతూ ఉంటుంది. కొంచెం లైట్ గా వామ్ గా ఉన్నప్పుడు తీసేసుకుంటే బాగుంటుంది. ఆ క్రంచీనెస్ తో చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్దీ స్నాక్. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గ్రేవీలు కానీ సూపులు కానీ తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండిని కూడా కలుపుకున్నట్లయితే ఈ గ్రేవీ అనేది బాగా చిక్కబడుతుంది, టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సూప్ కూడా మంచి రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ చూసేసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. బీరకాయ శనగపప్పు కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బీరకాయ, శనగపప్పు అండ్ టొమాటో. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు బీరకాయ మనకు లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి మామూలుగా బీరకాయ శనగపప్పు ఇగురు చేసుకుంటే పప్పు ఎక్కువగా బీరకాయ తక్కువగా ఒక 250 క్యాలరీస్ ఉందనుకోండి. బీరకాయ ఎక్కువ కనుక వాడుకుంటే మనకు 150 క్యాలరీస్ లోపు ఈ కూర వండేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, హెల్తీ అండ్ న్యూట్రిషియస్. సో పప్పు కూడా ప్రతిసారి కందిపప్పు కాకుండా ఒక్కోసారి శనగపప్పు వాడడం మూలాన సల్ఫర్ కంటెంట్ మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది.
సో మంచిదండి, ట్రై చేసుకోవచ్చు. బనానా ఓట్స్ కీర్లోని పోషక విలువలు బాగున్నాయండి. కాకపోతే ఈ కీర్ మనం బెల్లంతో చేసుకుంటే తెలిసిన విషయమే, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బనానా, ఓట్స్, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా మంచివండి. బేసిక్గా ఇది ఒక పౌష్టికాహారంలా ఉంది. అంటే ఓట్ మీల్ అని చెప్పి మనకు అమెరికాలో కూడా పిల్లలకి ఎక్కువగా ఇవి ఇస్తూ ఉంటారు. అంటే ఓట్స్ కుకీస్ అని, ఈ ఔషధ గుణాలు కూడా వాళ్ళకి చేరాలి అని. ఇప్పుడు ఓట్స్ ప్రాసెస్ ఫుడ్లోకి రాదండి. ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ ఎప్పుడు కూడా మనకు రవ, వైట్ రైస్ ఇలాంటివే ఉంటాయి, కానీ ఓట్స్ అప్పుడప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు. క్యాలరీస్ అంటారా, ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ ఉంటుంది కాబట్టి కొంచెం హై క్యాలరీ ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు ఇది పౌష్టికాహారం కాబట్టి చిన్నపిల్లలకి మనం ఫ్రీగా పెట్టచ్చు. నూడిల్స్ పకోడీలోని పోషకాల గురించి చెప్పాలంటే నూడిల్స్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, శనగపిండితో చేసుకుంటున్నామండి. ఎలాంటివైనా కూడా ఒక్కసారి మనం నూనెలో డిప్ చేసి చేసేసుకుంటే అది హై క్యాలరీయే. సో చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవాలి. తర్వాత కార్న్ క్రీమీ శాండ్విచ్ చాలా బాగుందండి. కార్న్ కానీ బ్రెడ్ కానీ, బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్డే తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. చీజ్, వెన్న, తర్వాత మయోనైస్ సాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బటర్, చీజ్ ఇలాంటి వాటికంటే కూడా మనము మైదా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా డేంజరస్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కార్న్ క్రీమీ శాండ్విచ్లో సుమారుగా మనకు ఎక్కువ క్యాలరీసే ఉంటాయి. మామూలు శాండ్విచ్లో 200 ఉంటే ఇందులో 250, 300 దాకా ఉంటాయి. కానీ బట్ పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్ అండి. చాలా అంటే వాళ్ళకి ఈ రకమైన ఫ్యాట్ కనుక మనం డైట్లో చేరిస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళ వరకు ఇది సూపర్బ్ అండి. పెద్దవాళ్ళకి చేసేటప్పుడు ఇన్ని రకాల ఫ్యాట్ కాకుండా ఒక రకమైన ఫ్యాట్ తీసుకుంటే బాగుంటుంది. సో కార్న్ క్రీమీ శాండ్విచ్ కూడా ఇట్స్ అ నైస్ ఆప్షన్. సో ఇవాళ మీరు చూస్తున్న వంటకాల్లో డీప్ ఫ్రైడ్ ఐటమ్ నూడిల్స్ పకోడీ ఉందండి. అదొకటి మినహాయించి మిగతావన్నీ కూడా మనం ట్రై చేసుకోవచ్చు.